బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ప్రాజెక్టు పనులు పరిశీలన అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఆపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల షెడ్యూల్ ని కూడా సీఎం విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటన నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పోలవరం ప్రాజెక్టు సంబంధించిన పర్యటన ఖరారవడం జరిగింది. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా పోలీసులు అక్కడ పాపికొండల విహారయాత్ర పైన తాత్కాలికంగా విధించడం జరిగింది. ఈ రోజు రేపు పాపికొండలకు సంబంధించిన విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈ రోజు పాపికొండల విహారయాత్రకు వెళ్లే 14 ప్రైవేట్ టూరిజం బోర్డులతో పాటు ఒక టూరిజం బోర్డును కూడా తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. ఇక 2014 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతి సోమవారాన్ని పోలవరం ప్రాజెక్టు సందర్శించేవారు. పనుల పురోగతి పైన ఎప్పటికప్పుడు కూడా కాంట్రాక్ట్ అదేవిధంగా అధికారుల నుంచి కూడా సమాచారం తీసుకునేవారు. ప్రస్తుతము 2019-24 మధ్య ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పోలవరంకి సంబంధించి కొంత పనులు స్లోగా నడిచే నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలో రావడం జరిగింది. కూటమి 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం గా పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి ఈ పోలవరానికి సీఎం హోదాలో చంద్రబాబు వెళ్తున్నారు. సీఎం అయ్యాక ఈ ఏడాది జూన్ 17న మొదటిసారి పోలవరం ప్రాజెక్ట్ ని చంద్రబాబు సందర్శించగా తాజాగా రేపు పోలవరాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ గురించి సమగ్ర సమాచారాన్ని అధికారుల నుంచి అడిగి చంద్రబాబు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం గురించి అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో అక్కడ ఇంజనీర్లతో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఇక ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులు, నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిబ్బంది పలు సూచనలు అయితే చేయడం జరిగింది. చంద్రబాబు వచ్చిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు అక్కడ డయాఫ్రమ్ వాల్ కావచ్చు నిర్మాణంతో పాటు అక్కడ కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా ఇప్పటికే నిర్వహించారు. సీఎం పర్యటనకి సంబంధించి పూర్తి స్థాయి బందోబస్తు అయితే పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు పర్యటనలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పోలవరం ప్రాజెక్టు సందర్శించిన అనంతరం మధ్యాహ్నం 1 గంటకి సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. పోలవరం సంబంధించి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఏ రకంగా, ఎప్పుడు, ఏ తేదీకి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారనే అంశాలని సీఎం మీడియా ముఖంగా వివరించే అవకాశం అయితే ఉంది. లక్ష్మి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.